నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్రశుద్ధ అష్టమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించాలో, తద్వారా ఎలాంటి శుభ ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. చైత్రశుద్ధ అష్టమి తిథి నాడు పరాశక్తి జగన్మాత భవానీ అనే నామంతో భూమి మీద అవతరించిన రోజుగా పురాణాలలో వివరించడం జరిగింది. అందువల్ల చైత్రశుద్ధ అష్టమి తిథిని భవానీ అష్టమి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు, నిర్ణయ సింధు లాంటి ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. భవానీ అష్టమి సందర్భంగా ఈరోజు అమ్మవారిని ఆరాధన చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు తరచుగా సమస్యలు సంభవించే వాళ్ళు ఎవరైనా సరే అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని కుటుంబంలో సభ్యులందరూ సుఖశాంతులతో విరాజిల్లటానికి భవానీ అష్టకాన్ని ఒకసారి పారాయణ చేయాలి. ఈరోజు ఎవరైతే భవానీ అష్టకం పారాయణ చేస్తారో వాళ్ళు అమ్మవారి విశేషమైనటువంటి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు దుర్గాదేవి చిత్రపటానికి సంపెంగ పూలతో పూజ చేస్తూ అమ్మవారి చిత్రపటం దగ్గర 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. సంపెంగ పూలతో దుర్గాదేవిని పూజిస్తూ భవానీ నామాన్ని మనస్ఫూర్తిగా జపించుకుంటూ 3 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. అలాగే అమ్మవారి చిత్రపటానికి వీలైతే జాజిపూల మాలను అలంకరించాలి. అమ్మవారిని కుంకుమతో పూజిస్తూ ఓం భవానీ దేవతాయే నమో నమః అని స్మరించుకోవాలి. అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి అరటిపండు ముక్కలు, దానిమ్మ పండు గింజలు అమ్మవారికి నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో అమ్మవారిని ఆరాధన చేస్తే భవానీదేవి విశేషమైనటువంటి కృపకు సులభంగా పాత్రులై ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చైత్రశుద్ధ అష్టమి తిథి సందర్భంగా ఈరోజు అశోక వృక్షాన్ని పూజించటం ద్వారా అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు నివారించబడతాయని భవిష్య పురాణంలో మనకు వివరించడం జరిగింది. అందువల్ల భవిష్య పురాణంలో చెప్పబడిన విధంగా వీలైతే ఈరోజు ఎక్కడైనా అశోక వృక్షం ఉన్నట్లయితే అశోక వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ అశోక వృక్షం మొదట్లో నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. ఇంకా వీలైతే ఆ అశోక వృక్షం మొదట్లో శివపార్వతుల చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి రకరకాల పుష్పాలతో పూజ చేయండి. అశోక వృక్షం మొదట్లో పసుపు కుంకుమ కలిపిన నీళ్లు పోసి ఆ తర్వాత ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని లింగ పురాణంలో కూడా వివరించడం జరిగింది. అశోక వృక్షం అంటే అన్ని రకాలైనటువంటి శోకములు, కష్టములను తొలగింపజేసే వృక్షము అని అర్థం. అందువల్ల లింగ పురాణంలో, భవిష్య పురాణంలో చెప్పబడిన విధంగా చైత్రశుద్ధ అష్టమి తిథి సందర్భంగా ఈరోజు వీలైతే అశోక వృక్షం దగ్గరికి వెళ్ళండి, ఆ వృక్షానికి ప్రదక్షిణలు చేయండి, శివపార్వతుల చిత్రపటాన్ని ఆ వృక్షం దగ్గర ఉంచి పూజ చేయండి. శివపార్వతుల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. భవానీ అనే నామంతో అమ్మవారిని ఆరాధన చేయండి. అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, రామనామ విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అనువవు కోకిల కూజితంబులను తామాలించి కాకంబులు అర్వని రీతిన్ నిను మోక్షదాయకుని భావం బందు చింతించుచో వెనువెంటన్ విషయాళి చుట్టుకొని నన్ వేధించు మాన్పింప నీ అనరున్వాపుము నిన్ భజింతు శుభమౌ ఆనంద తేజోమయా. ఓ ఆనంద స్వరూప, అనువవు కోకిల కూజితంబులను తామాలించి కాకంబులోర్వని రీతిన్. కోయిల మధురమైన కంఠస్వరంతో కూ కూ అని కూస్తుంటే దాన్ని విని
కాకులు ఓర్వలేక ఆ కోయిల ఎక్కడ ఉన్నదో అక్కడకు వెళ్ళి దాన్ని పొడిచి అక్కడ నుండి తరివేస్తూ ఉంటాయి. ఇది లోకంలో మనం అందరం చూస్తూ ఉంటాం. మనందరి కంటపడే దృశ్యమే ఇది. ఈ దృశ్యాన్ని ఉదాహరణగా తీసుకుని పరమాద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా అనుభవైక వేద్యమైన విషయానికి ముడిపెట్టారు సూరాబత్తుల సూర్యనారాయణ గారు. భగవంతుడిపైన మధుర భక్తితో ఆ స్వామిని ఆరాధిస్తుంటే, ఆ మాధుర్యాన్ని పొందుతూ ఉంటే ఓర్వలేక విషయాళి చుట్టుకొని నన్వేధించు. అరిషడ్వర్గములన్నీ కూడా కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి కాకులు ఈ పరమాత్మ పైన ఉండే మధుర భక్తి అనేటువంటి కోకిలని చూచి ఓర్వలేక ఈ అరిషడ్వర్గములు దాన్ని తరిమి తరిమి కా కా అని అరిచి ఈ మధురమైన స్వరం వినబడకుండా దాన్ని పొడిచి పొడిచి ఈ భక్తి అనేటువంటిది అక్కడ లేకుండా చేస్తున్నాయి. నా మనస్సంతా కూడా ఈ కాకిగోలతోనే నిండిపోతున్నది. విషయాళి చుట్టుకొని నన్వేధించు. నన్ను వేధిస్తున్నదయ్యా. ఇలా కాకి గోలలాగా ఉన్నది నా మనస్సులో. కోయిలలాగా మధురమైన స్వరముతో నేను ఆలాపన చేసి నిన్ను అర్చించాలనుకుంటే కాకుల వలె ఈ అరిషడ్వర్గములు నన్ను కమ్ముకుంటున్నాయి. మాన్పింప నీ అనరున్ బాపుము నిన్ భజింతు శుభమౌ ఆనంద తేజోమయా. దీన్ని మాన్పించేందుకు గాను నువ్వు పూనుకుని ఈ గందరగోళం తగ్గేలాగా నన్ను అనుగ్రహించు. ఈ అరిషడ్వర్గముల బారి నుండి నన్ను రక్షించినట్లయితే మధుర భక్తితో ఒక కోయిల వలె స్వరాలాపన చేస్తూ భక్తిరస మాధుర్యంతో నిన్ను నేను ఆరాధిస్తానయ్యా స్వామి. నన్ను ఈ అరిషడ్వర్గముల బారి నుండి బయటపడవెయ్యి అంటూ చాలా చమత్కారముగా భక్తి అనేది కోయిలలాగా ఉంటే ఈ కామక్రోధ మోహ లోభ మదమాత్సర్యములన్నీ కూడా ఈ ఆకర్షణలు ఈ దుర్విషయములు ఇవన్నీ కూడా కాకుల వలె వచ్చి చుట్టుముట్టి ఈ భక్తిని పొడిచి అక్కడి నుంచి తరిమివేసే ప్రయత్నం చేస్తున్నాయని చక్కని ఉపమానమును తెలియజేస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు భక్తి తత్పరులు శ్రీ సూరాబత్తుల సూర్యనారాయణ గారి ఆనంద శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో వ్రతాలు నోములు అత్యధిక ప్రాశస్యాన్ని వహిస్తున్నాయి. అయితే ఈ రెండిటికీ కూడాను చాలా తేడా ఉంది. వ్రతం వేరు, నోములు వేరు. నోము అనేటువంటిది ఒక నియమబద్ధమైనటువంటి ప్రణాళిక. ఆ నోము పూర్తయిన తర్వాత చివరిలో వాయనం ఇచ్చేస్తే ఆ నోము నోచుకోవటం లేక నోముకోవటం అయిపోతుంది. వ్రతం అనేది అది కాదు, ఎల్లప్పుడూ ఉండేదే. ఈ వ్రతాలు ఎల్లకాలం దీక్షగా కొనసాగుతూనే ఉంటాయి. మనకి సత్యనారాయణ వ్రతం, ఏదైనా కోరిక తీరినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకొని చేసుకుంటూ ఉంటాం. అలాగే గృహప్రవేశం అనంతరం కూడాను సత్యనారాయణ వ్రతం, ప్రతి పౌర్ణమికి కూడా సత్యనారాయణ వ్రతం, ఈ విధంగా చేసుకునేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. ఇక నోముల దగ్గరికి వచ్చేటప్పటికల్లా అలా కాదు కదా. సహసిద్ధంగా కొంతమంది కొన్ని పండ్లు వ్రతం అని చెప్పేసి అనుకుంటూనే నోము నోస్తున్నాను అంటారు. అంటే రకరకాలైన పండ్లు పంచుతారు ముత్తైదువులకి. ఇన్ని నెలల పాటు పంచాలి, 16 ఫలాల నోము అనేటువంటిది కూడా ఉంది. అది పంచడం పూర్తయిపోయిన తర్వాత వాయనం ఇచ్చి పూర్తి అయిపోతుంది అని చెప్పేసి చెప్పచ్చు. ఈ నోములు వ్రతాల వల్ల ఏం జరుగుతుంది? స్త్రీలకు సౌభాగ్య సిద్ధి, కామేశ్వరి దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నోములు నోముకోవటం వలన స్త్రీలకు సౌభాగ్య సిద్ధి, సంతానం వంశం వృద్ధి చెందటం, అనురాగ దాంపత్యం ఇవన్నీ కూడాను సిద్ధిస్తాయి అంటోంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. అందుకే భారతీయ సంస్కృతిలో నోములకు
విశిష్ట స్థానాన్ని ఏర్పరచడం జరిగింది. అలాగే వ్రతం, ఈ వ్రతాలు అనేటువంటిది వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వ్రతం కొంతమంది వంశపారంపర్యంగా నిర్వహించడం జరుగుతుంది తప్పనిసరిగా. ఆ వ్రతం చేస్తేనే కానీ వాళ్ళకి ఆనందం కలగదు. అలాగే శివదీక్షా కంకణా తత్పరులు కూడాను తప్పనిసరిగా కొన్ని వ్రతాలు చేసేటువంటి విధి విధానం ఉంది. ఇవన్నీ కూడా వ్రతాల్లో దాగినటువంటి పరమార్థ లక్షణం. వాటిని ఆచరించడం వలన సంస్కారవంతమైనటువంటి లక్షణంతో పాటు ఆనందతత్వం ఆ మనసుకి కలిగి తీరుతుంది. కాబట్టే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో వ్రతాలకి నోములకి విశిష్ట స్థానాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఈ కోరిక నెరవేరుతుంది, ఈ నోము నోముకున్నట్లయితే నీకు ఆ యొక్క కర్మ విధ్వంసన జరుగుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్ష శ్రియం దాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:13, సూర్యాస్తమయం 6:27. తిథి అష్టమి ఉదయం 11:21 వరకు, నక్షత్రం పునర్వసు రాత్రి 11:11 వరకు, వర్జం ఉదయం 11:35 నుంచి 1:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:44 నుంచి 9:33 వరకు, మరల రాత్రి 11:17 నుంచి 12 వరకు, అమృతకాలం రాత్రి 8:53 నుంచి 10:26 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం అష్టమి ప్రయుక్తంగా శివునకు దవన పూజ. అలాగే స్మార్త శ్రీరామనవమి మధ్యాహ్నపు వేళ మనకు నవమి ఉన్న సందర్భంగా స్మార్తులకు శ్రీరామనవమి సంభవిస్తుంది. ఆ కారణంగా ఉదయం 11:21 అష్టమి వెళ్ళిపోయి రేపటి రోజున ఉదయం 10:04 నవమి వెళ్ళిపోతుంది. కాబట్టి మధ్యాహ్న సమయంలో నవమి ఉన్నటువంటి రోజుగా ఈరోజు స్మార్తులకు శ్రీరామనవమి. శ్రీరామనవమి ప్రయుక్తంగా మనం ఏం చేయాలి? జననం కదండి. అందువలన శ్రీరామునకు బాలునకు, శ్రీరామునికి, లక్ష్మణునికి, భరతునికి, శత్రుఘ్నునికి, బాలరామునికి పూజ చేయాలి. చేసి పాలు నివేదన చేయాలి. కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరి ముగ్గురికి పూజ చేసి కాయం నివేదన చేయాలి. ఇక శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం దశమి నాడు జరుగుతుంది. జననమైన తర్వాత పట్టాభిషేకం చేసే లోపల కళ్యాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జననం రోజునే కళ్యాణం కూడా చేస్తారు. కానీ ఈ పట్టాభిషేకానికి ముందుగా చేయవలసిన కార్యక్రమంగా ఈ కళ్యాణాన్ని చేస్తారు.
తరువాత దశమి నాడు పట్టాభిషేకం చేస్తారు. చేసినందువల్ల ఏమవుతుంది అంటే మన ఇంట్లో రామరాజ్యం, వీధిలో కూడా చేస్తారు కదండి ఈ కళ్యాణాలు, పట్టాభిషేకాలు. దానివలన ఆ వీధిలో రామరాజ్యం, ఆ ఊళ్ళో రామరాజ్యం, ఆ దేశంలో రామరాజ్యం ఇంకా విస్తృత స్థాయిలో కనుక ఆ పట్టాభిషేకాన్ని జరిపినట్లయితే, అంటే కళ్యాణం, పట్టాభిషేకం మొదలైన వాటిని జరిపినట్లయితే ప్రపంచవ్యాప్తంగా శ్రీరామరాజ్యం ఏర్పడుతుంది. అందుకోసం ఆ పట్టాభిషేకానికి అంగంగా చేసేటువంటి కళ్యాణం ఈరోజు చేస్తారన్నమాట. అలాగే ఈ అష్టమి ముందు, ఉదయకాలం ఉంది కాబట్టి ఆ సమయంలో శివునికి దవనంతో పూజ చేయాలి. నేటి ఆణిముత్యాలు. కల్మషం లేని మనసుతో చేసే పనులు పరమాత్మని పూజతో సమానం. జ్ఞానం మనసుని ఆనంద మార్గంగా మార్చాలి, విషాదదుర్గంగా కాదు. పిల్లాడు పుట్టిన తర్వాత జాతకాలు చూపిస్తే వాళ్ళందరూ ఏం చెప్పారంటే దీర్ఘాయు, నీ కొడుకు దీర్ఘాయు అవుతాడు, పృథ్వీ రాజ పుత్ర పౌత్ర సమన్విత, ఇతడు మొత్తం పృథ్వీని పాలిస్తాడు, పుత్రులు పౌత్రులు కలుగుతారు, పైగా శౌర్యదానరత సత్వ గురుదేవ ద్విజార్చక మాతాపిత్రోస్తు ప్రియకుత్ సత్యవాది జితేంద్రియ ఇత్యాది సకలం జాతం అసత్యమధునాసుత. ఆ విన్నటువంటి ఆ జ్యోతులు చెప్పిన పలుకులన్నీ కూడా అసత్యాలైపోయాయి. పైగా నీ చేతులు చూడు ఎలా ఉన్నాయో, ఈ చేతుల మీద చిహ్నాలున్నాయి. ఆ చిహ్నాలు ఏమిటంటే చక్ర, మత్స్య, అనాథ, పత్ర, శ్రీవత్స, స్వస్తిక, ధ్వజ. ఉత్తమమైనటువంటి పురుషులకి హస్తముల యందు, పాదముల యందు కొన్ని శుభలక్షణాలు కనబడతాయి. అవన్నీ నీ దగ్గర కనబడుతున్నాయి. చక్రము, మత్స్యము, ఛత్రము, శ్రీవత్సలాంఛనము, స్వస్తిక చిహ్నము, ధ్వజ, ఇవన్నీ కూడా నీ అరచేతుల్లో, అరిపాదాల్లో శుభలక్షణాలు కనబడుతున్నాయే. అటువంటి వాడు ఇలా మరణించడు. అలాంటి లక్షణములు కలిగే నీకింత ఘోరమైనటువంటి మరణం ఎలా ప్రాప్తించింది? అటు తండ్రి ఎలా ఉన్నాడు, ఆయన సింహాసనం ఏమైంది, ఆయన ఛత్రం ఏమైంది, ఆయన ఖడ్గం ఏమైంది అంటూ ఒక్కసారి హరిశ్చంద్రుని తలుచుకుని, స్వామి ఎక్కడున్నావో, నాతో ఉన్న పుత్రుని నేను కాపాడుకోలేకపోయాను, నీకు ఎలా ఒకవేళ నువ్వు కనబడితే నా మొహం ఎలా చూపిస్తాను, నా కొడుకేడి అని నువ్వు అడిగితే నేనేమి చూపిస్తాను? ఇదిగో నీ కొడుకు ఈ స్థితిలో ఉన్నాడు. మహాచక్రవర్తి అయిన నీ శరీరము నుంచి కలిగిన పుత్రుడు దరిద్రుని వలె నేలపై మరణించాడు చూడు ఇక్కడ. పైగా ఎలాంటి శరీరం పిల్లాడిది, నువ్వు ఒళ్ళో పెట్టుకుంటే వాడు మట్టిలో దొర్లిన ఆ మట్టిని చందనంలా నువ్వు భావించి ఆ పిల్లాడిని హత్తుకునేవాడు. ఆ ఒళ్ళో కూర్చున్నప్పుడు అతని చేతులతో నీ తిలకం చెరిపేవాడు. అయినప్పటికీ నువ్వు ముద్దులాడేవాడివి. అలాంటి ముఖం ఇప్పుడు ఎలా అయిందో చూసావా? తన్ముఖం మక్షికాలింగ్యం పశ్యే కీటైర్విదూషితం. ఆ ముఖంపై ఈగలు దోమలు ముసురుతున్నాయి. అలాంటి పరిస్థితిలో పడున్నాడు. హా రాజా, ఆ స్త్రీ యొక్క భావాన్ని ఒక్కసారి, కథలో పాత్ర యొక్క స్థితిని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎలాంటి మహారాణి, ఎలాంటి స్థితి ఇక్కడ. నూనం స్త్రీన భవత్యేషా యత కించన్న భాషతే. ఈ సమయంలో ఆమె అరుపులకి ఏడుపులకి, అది కొంచెం ఊరికి బయట ప్రాంతం గనక ఎక్కువ మంది అక్కడ జనం లేరు, అందుకు మరణించిన వార్త కూడా ఎవరికి తెలియలేదు. అరుపులకు మాత్రం చుట్టుపక్కల ఉన్నట్టు కొంతమంది వచ్చి, ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు, ఈ పిల్లవాడెవరు అని అడిగారు. దానితో ఆమె ఏమి చెప్తుంది? అక్కడ అసత్యం పలకదు, సత్యం చెప్పలేదు, దుఃఖిస్తూ కూర్చున్నది. పైగా గొంతు దుఃఖంతో పూడుకుపోయి మాట రాలేదు. వెంటనే వాళ్ళందరూ ఆమె యొక్క ధీరమైన అవస్థ, ఏడుస్తున్న సమయం, ఆ జుట్టు విరగబోసుకున్నటువంటి లక్షణం ఇవన్నీ చూసి, నూనం స్త్రీనవభత్యేషా యత కించన్న భాషతే తస్మాద్వజ్జా భవేదేశా యత్నతో బాలఘాతిని. బాలఘాతిని అంటే కొన్ని పిశాచ శక్తులు పిల్లల్ని తినేసేవి, పిల్లల్ని చంపేవి ఉంటాయి. ఈ అర్ధరాత్రి వేళ ఈ ఊరికి బాహ్య దేశంలో ఒకానొక బాలఘాతినైన దుష్టశక్తి వచ్చి పిల్లాడిని చంపేసి తినబోతుంది. కనుక బాలఘాతిని కనుక కొట్టండి అన్నారు అందరూ. దానితో ప్రతి వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళు రకరకాలుగా కొట్టి, జుట్టు పట్టి లాగి, బెత్తాలతో కొరడాలతో కొట్టి రక్తమూడుతున్న ఆమెని తిన్నగా తీసుకువెళ్ళి వీరబాహుడి దగ్గర పెట్టారు. ఎందుకంటే
ఈమె సామాన్యురాలు కాదు, ఈమె మాయావి రాక్షసి బాలఘాతిని, అందరూ శిశుఘాతిని గనక ఈమె ఊరిలోకి వస్తే ఎన్ని ప్రమాదాలో, కాబట్టి అవిచారంగా ఈమెను శిక్షించు అని చెప్పి శిక్షించే అధికారం కలిగినటువంటి కాటి కాపరికి అప్పచెప్పారు. అంటే ఎవరికి? వీరబాహునికి. వెంటనే వీరబాహుడు నిజమే ఈమె అలాంటిదే, నేను ఈమెని సంహరింపజేస్తాను అని చెప్తే వాళ్ళందరూ అప్పగించి అమ్మయ్య అని వెళ్ళిపోయారు. తిన్నగా హరిశ్చంద్రుడి వద్దకు తీసుకొచ్చాడు. ఆమె కట్టివేసి ఉన్నటువంటి శరీరంతో, రక్తమోడుతున్నటువంటి దేహంతో, పుత్ర దుఃఖంతో విలవిల్లాడిపోతున్న ఆమెని హరిశ్చంద్రుడి ముందు పెట్టి, ఇదిగో ఈమెను చంపివేయి, ఈమె బాలఘాతిని దుష్టశక్తి, ఈమెను ఖడ్గంతో నరికివేయి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అది చీకటి. 2, ఆయన ఈ స్థితిలో ఉన్నాడని ఆవిడికి తెలియదు, ఆవిడ ఈ స్థితిలో ఉంటుందని ఆయన ఊహించలేదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉన్నారో ఆ ముఖాలు గుర్తున్నాయి ఇక్కడ. అప్పుడు హరిశ్చంద్రుడి స్థితి ఇంత హీనం కాదు కదా. ఇప్పుడు మొత్తం ఏడాది అయిపోయింది, అదే అలవాటైపోయింది పాప ఆయనకి. ఇక్కడ ఆ శరీరం సృష్టించిపోయి ఆ విధంగా ఉన్నాడు. ఈమె పరిస్థితి అసలే దీనురాలై అక్కడ పడుతున్న అవస్థకు తోడు ఇప్పుడున్న దుఃఖంతో ఈమె పరిస్థితి, గొంతులో మార్పు వచ్చింది, మాట్లాడితే ఏడుపే, కనుక సరిగ్గా మాట్లాడలేకపోతుంది. ఆ సమయంలో ఒకరినొకరు పోల్చలేకపోయారు. అది స్థితి. వెంటనే ఇతను ఏమన్నాడంటే వణికిపోయాడు ఒక్కసారి. ఎందుకంటే స్త్రియో రక్షా ప్రయత్నేన నహంతవ్యా కదాచన. ఎందుకంటే హరిశ్చంద్రుడు ధర్మం 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 కదా, అదే ఆయన ధర్మశాస్త్రం చెప్తున్నాడు. ధర్మం ప్రకారంగా స్త్రీ అనేది ఎప్పుడు రక్షింపవలసినదే తప్ప శిక్షింపవలసినది కాదు. ఇదండి భారతీయ ధర్మశాస్త్రం. స్త్రీని గౌరవించాలి. మన శాస్త్రాల్లో ఉన్న వాక్యం ఇది. స్త్రీని రక్షించాలి. అంతేగాని స్త్రీ తనని తాను రక్షించుకోవలసిన పరిస్థితిలో ఎప్పుడు ఉండరాదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది చెప్తూ మనువు చెప్పినటువంటి వాడు ముందు వెనక మాటల్లో ఏమిటంటే, బాల్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కాపాడుకోవాలి, తర్వాత భర్త కాపాడాలి, తర్వాత పిల్లలు కాపాడాలి, కానీ ఆమెని ఏ ఆధారం లేకుండా ఉంచకూడదని బాధ్యతను పురుషుడికి చెప్పాడే తప్ప పురుషుడు అధీనంలో స్త్రీ మగ్గిపోవాలని చెప్పలేదు. హరిశ్చంద్రుడు చంద్రమతి సంభాషణ ఎంత ఔదాత్యంతో నడిచింది ఇక్కడ. ఆమె ఎంత గౌరవించాడు మహానుభావుడు ఇక్కడ. భార్యాభర్తల అన్యోన్యమైనటువంటి అనుబంధం జాగ్రత్తగా గమనించితే పరస్పర గౌరవాలు కూడా అందులో తెలుస్తున్నాయి ఇక్కడ. ఇద్దరు ఒకరి పట్ల. స్త్రీకి ఎంత పాతివర్త్య ధర్మాలు చెప్పారో పురుషుడికి కూడా పత్ని పట్ల ప్రవర్తించవలసిన విధానాలు అన్నీ చెప్పారు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇరువురికి బాధ్యతలు చెప్పారు ఇక్కడ. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకోవాలో చెప్తారు, పిల్లలు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో కూడా చెప్తారు. మనుష్యుల స్వార్థాల వల్ల రేగినటువంటి పద్ధతుల్ని శాస్త్రమని, అదే ధర్మమని మాత్రం అనుకోవద్దు ఇక్కడ. అసలు శాస్త్రం మాటలేంటో ఇప్పుడు గ్రహిస్తున్నాం. స్త్రియో రక్షా ప్రయత్నేన నహంతవ్యా కదాచన. ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ సంహరించరాదు. స్త్రీవధే కీర్తితం పాపం మునిభిర్ధర్మతత్పరై. ధర్మతత్పరులైన మునులు స్త్రీవధ ఎంత పాతకమో చెప్పారు సుమా. అందుకు తెలిసి గాని తెలియక గాని స్త్రీని చంపినవాడు ఘోరమైన నరకాలు పొందుతాడు. ఇది శాస్త్రవచనం. అందుకే నేను ఆ పని చెయ్యలేను అనగానే, ఇదిగో ఆ మాటలన్నీ కట్టిపెట్టు, మెరిసిపోతున్న కత్తిని చేత్తో తీసుకో, నువ్వు బానిసవి, నా దాసుడివి, నేను చెప్పినట్లు చేయాలి, నువ్వు నాకు ధర్మపన్నాలు చెప్తావు. ఇక దాసుడికి ధర్మపన్నాలు చెప్పడం తగదు. వాడి పని ఆజ్ఞావర్తనమే, చెప్పింది చేయడమే వాడి పని కనుక నువ్వు ఆ పని చెయ్యి. పైగా ఇవిడేంటో నాకు తెలుసు, అందరూ పిల్లల్ని తిని పొట్టను పెట్టుకున్న బాలఘాతిని. భక్షితాన్యని అనయా భూరి లోకే డింభా అతిదుష్టయ. డింభా అంటే పిల్లలు, అనేక మంది పిల్లలు ఈమె చేత తినబడ్డారు బాలఘాతిని అని చెప్తే, ఏదేమైనప్పటికీ మహానుభావ, నా వ్రతం కూడా ఉంది. ఒక ధర్మం ఉంటుంది, ప్రాణం పోయినా ఆ ధర్మం తప్పమనే వ్రతం నాకుంది. ఇది చూడండి గొప్ప మాట. ధర్మము ధర్మం వ్రతం. కానీ ఆ ధర్మం ఎట్టి పరిస్థితుల్లోనూ సడలించనని కొన్ని వ్రతాలు పెట్టుకున్నాను నేను. అందులో కూడా సత్యవ్రతం. ప్రాణం మీదకి వస్తే అసత్యం పలికినా దోషం లేదని శుక్రనీతి ఒకటి ఉన్నది. కానీ ప్రాణం మీదకి వచ్చినా అసత్యం పలకనైన వ్రతం నాకున్నది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. సూక్ష్మం గ్రహించగలగాలండి ఇక్కడ. అదేవిధంగా నాకు పెట్టుకున్న నియమాల్లో గొప్ప వ్రతం ఏంటంటే స్త్రీవధవర్జనం. నేను పెట్టుకున్నాను, ఎప్పుడు స్త్రీని హింసించను. అది నేను పెట్టుకున్న ఒకానొక వ్రతం. అది ఇప్పటి నుంచి కాదయ్యా, నువ్వు ఇవాళ చెప్పామని కాదు. ఆజన్మతస్తతో యత్నం నకుర్వాం స్త్రీవధేతవ. ఇక్కడ వరకు ఆయన తాను హరిశ్చంద్రుడు అన్న మాట కూడా చెప్పట్లేదు. చూడండి, నా ఆజన్మత పుట్టుక దగ్గర నుంచి కూడా నేను స్త్రీని ఏనాడు అవమానించలేదు, హింసించలేదు. అంటే చూడు, నువ్వేం మాట్లాడుతున్నావు. మళ్ళీ చెప్తున్నాను, స్వామి కార్యం తప్ప నీకో ధర్మం లేదు. నువ్వు ధర్మాల గురించి చెప్పకు. నీకు ధర్మవ్రతం అంటూ ఏదైనా ఉంటే స్వామి కార్యం ఎట్టి పరిస్థితుల్లోనైనా చేస్తాను అని ఉండాలి. అది నీ వ్రతం, అది కూడా ధర్మమేగా. ఏమంటావు దీన్ని అంటే, పై గృహీత్వా వేతనం మేజ్జ, నా దగ్గర వేతనం తీసుకుంటున్నావు గనక ఆ డబ్బుకు తగ్గ పని చేయాలి నువ్వు. అంతే, డబ్బుకు తగ్గ పని చేయవలసిన విధానం ఇది. అంటే
ఒక్కసారి నమస్కారం చేసి, తప్పకుండా నీ దగ్గర డబ్బు తీసుకుంటున్నందుకు నేను నీకు ఉపకారం చేస్తాను, కానీ ఇది మాత్రం చెయ్యను. నువ్వు ఎవరైనా శత్రువులు ఉన్నారంటే చెప్పు, నా ప్రతాపంతో వాళ్ళని శిక్షిస్తాను. నీ శత్రువు దేవతైనా, అసురుడైనా, పన్నగుడైనా, గంధర్వుడైనా, యక్షుడైనా, కిన్నరులైనా, రాజులైనా జయించి మొత్తం వారి లోకాలు నీకు అప్పగిస్తానన్నాడు. అంటే హరిశ్చంద్రుడు తాను కాటికాపరుగున్నాను విషయం మర్చిపోయాడు, తను అసలు చక్రవర్తిత్వం బయటకు వచ్చేట్టున్నాడు ఇక్కడ. కానీ దేవదేవోరగై సిద్ధైర్గంధర్వైరపి సంయుతం దేవేంద్రమవి జేష్యామి నిహత్య మిషితైశ్వరై ఏతచ్చుత్వా. ఆ మాట్లాడుతుంటే ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. అబ్బే, నీ స్థితి చూసి మాట్లాడుతున్నావా? నువ్వు కాటికాపరువు, నువ్వు దేవతల్ని గంధర్వుల్ని అందరినీ జయిస్తావా? మాటకైనా అర్థం ఉందయ్యా, ఆవేశంతో మాట్లాడుతున్నావు, నువ్వు దాసుడివి నువ్వు అని చెప్పి కత్తి చేతికిచ్చి నీ కృత్యం నీ చెయ్యన్నాడు అని పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు దుఃఖితురాలే తల వంచుకున్నది ఇక్కడ. వెంటనే ఖడ్గం చేత్తో పట్టుకుని, ఇదిగో నేను స్త్రీవధ చేయడానికి సిద్ధపడుతున్నానమ్మా. నిజానికి నేను ఇంతవరకు ఎప్పుడు స్త్రీవధ చెయ్యలేదు, స్త్రీని హింసించలేదు. ఇప్పుడు స్వామి కార్యమే ప్రధానమని అన్నారు గనక నేను అతడు పెట్టిన తిండి తింటున్నందుకు, దీనికి అతడు ఉప్పు తిని బ్రతుకుతున్నందుకు అని మాట ఉంది ఇక్కడ. అతడు పెట్టిన తిండి బ్రతుకుతున్నందుకు దాసకిం బహునానూనం, దాసుడనై నేను చెయ్యక తప్పడం లేదు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. మాట గురించి మనకి అన్ని నియమాలు చెప్పారు. మాట అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అవతల ఉన్నటువంటి వస్తువుని ఎలా దహిస్తుందో మాట అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అలా దహిస్తుంది. అంత గొప్పది మాట. అటువంటి మాట శ్రీరామాయణాన్ని ఎన్ని మలుపులు తిప్పగలిగిందో, ఒక్క మాట ఎంత దూరం దూరం కథని తీసుకెళ్ళిందో. శ్రీరామాయణాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. మీరు చూడండి, శ్రీరామాయణం బాలకాండలో సీతారామ కళ్యాణం అయిపోయింది, ఎంతో సంతోషంగా జీవనం గడుపుతున్నారు. అయోధ్యకాండ ప్రారంభమైంది. గచ్చతామాతుల కులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీత పురస్కృత. భరతుడు శత్రుఘ్నుణ్ణి తీసుకుని మేనమావ గారింటికి వెళ్ళిపోయాడు. సకల గుణాభిరాముడైనటువంటి పెద్ద కుమారుణ్ణి లక్ష్మణస్వామిని చూసుకుంటూ సంతతము మిగిలిన ఇద్దరు కుమారుల్ని కూడా స్మరిస్తూ దశరథ మహారాజు గారు సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఇక శ్రీరామాయణంలో అసలు రామచంద్రమూర్తి ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగానూ కాలం గడుపుతున్నారు. ఇక రామాయణం ముందుకెళ్ళేటటువంటి అవకాశం లేదు. రాముడికి పట్టాభిషేకం చేస్తానన్నాడు. యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని దశరథ మహారాజు గారు సంకల్పం చేస్తే కాదన్న వాళ్ళు ఒక్కరు లేరు. అందరూ సంతోషించారు కైకమ్మతో కలిపి. కైకమ్మ కూడా వ్యతిరేకించలేదు. కానీ మొత్తం రామాయణాన్ని మలుపు తిప్పింది మాట. ఏడుస్తూ వెళ్ళి కైకమ్మని నిలదీసింది మందర. రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం అవుతోంది, నువ్వు ఇంకా అలా సంతోషంగా పడుకున్నావే అని అడిగింది. నిజానికి కైకమ్మ ఎంతో సంతోషించి ఒక ఆభరణాన్ని బహూకరించింది. ఎంత ప్రియమైన వార్త చెప్పావే! రాముడు నా కొడుకు, రాముడు నా కొడుకు కాదన్న భావన నాకెప్పుడూ లేదు. కౌసల్యా కుమారుడు రాముడని నేను భావించలేదు. సకల గుణాభిరాముడు రాముడు పట్టాభిషిక్తుడు కావడం కన్నా మనకి కావలసిందేముంది? కాబట్టి నువ్వు ఈ ఆభరణాన్ని తీసుకో, పరమశుభవార్త చెప్పామంది. రెచ్చిపోయిన మందర ఆమె మనసు మారడానికి కొన్ని మాటలు ప్రయోగించింది. రాముడికి పట్టాభిషేకం అవుతోందంటే ఎంతో సంతోషించినటువంటి కైకమ్మ యొక్క అసమర్థతని ఎత్తి చూపింది. నీ కొడుకు యొక్క సర్వనాశనానికి నువ్వే కారకురాలివి. ఆశ్చర్యపోయిన కైకమ్మ, నేను ఎలా కారకురాల్ని, నా కొడుకుని నేను ఎందుకు నాశనం చేశానని అడిగింది. అడిగితే ఆవిడ ఒక్కటే మాట చెప్పింది, నువ్వు దూరదృష్టి లేకుండా భరతుణ్ణి తగుదునమ్మా అని మేనమామ గారింటికి పంపావు. భరతుడి పట్ల ప్రీతి కలిగినటువంటి శత్రుఘ్నుడు భరతుణ్ణి అనువర్తించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భరత శత్రుఘ్నులు ఇద్దరూ అయోధ్యా పట్టణంలో లేరు. ఎవరు కంటి ముందు ఉంటారో వారి యందు అనురక్తి ఎక్కువ అవుతుంది. ఎవరు కంటి ముందు ఉండరో వారి ముందు అంత అనురక్తి ఉండదు.
కళ్ళ ముందు తిరుగుతున్నారు కాబట్టి రామలక్ష్మణుల యందు దశరథ మహారాజు గారికి ప్రీతి అధికమైంది. కళ్ళ ముందు లేరు కనుక భరత శత్రుఘ్నుల మీద ప్రీతి నశించిపోయింది. ఇప్పుడు భరతుడు ఎక్కడో ఉన్నాడు. భరతుడు రాకముందే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిపోతోంది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోతే ధ్రువంతు భరతం రామం ప్రాప్తరాజ్యమకంటకం దేశాంతర వాసయిత్వా లోకాంతర మథాపివ అంది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఇక రాముడి దృష్టికోణం వేరుగా ఉంటుంది. రాముడు పూర్వంలా ఆలోచించాడు. మేము నలుగురం అన్నదమ్ములం, దశరథుడు రాజన్న ఆలోచన ఉండదు. రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు కాబట్టి భరతుడు కూడా యవ్వరాజ్య పట్టాభిషేకం పొందడానికి అర్హుడే. నిజానికి అలా ధర్మం చెల్లదు, రాముడే అర్హుడు. కానీ ఆమె ఏం చెప్పిందంటే భరతుడు దగ్గర లేడు, రాముడు పట్టాభిషేకం చేసుకుంటాడు. పట్టాభిషేకం చేసుకున్న తర్వాత రాముడి దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే పట్టాభిషేకార్హుడైన వాడు భరతుడు కూడా ఉన్నాడు కనుక ఆ భరతుణ్ణి ఇక తిరిగి రాకుండా చెయ్యాలనుకుంటాడు. అందుకే దేశాంతరవసయిత్వ, ఇక ఈ దేశంలో ఉండకుండా వెనక్కి తిరిగి రాకుండా దేశాంతరం పట్టిపోయేటట్టయినా చేస్తాడు. అది సాధ్యం కాకపోతే లోకాంతరమథాపివ, మార్గమధ్యంలోనే చంపించేస్తాడు. చంపిస్తే భరతుడు పైలోకాలకు వెళ్ళిపోతాడు. ఒక్కసారి రాముడు పట్టాభిషిక్తుడైతే ఇక ఎప్పటికీ నీ కుమారుడు భృత్యుడే. రాజు కొడుకు రాజు తప్ప రాజు తమ్ముడి కొడుకు రాజయ్యే అవకాశం ఇక జీవితంలో లేదు. రాముడు రాజైపోతున్నాడు కాబట్టి రాముడు కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఇక జీవితాంతం నువ్వు నీ బిడ్డలు చేతులు కట్టుకుని సేవించాలి. రాజమాత అయిన కౌసల్య దగ్గర నువ్వు నిలబడతావు. అలాగే అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి దగ్గర చేతులు కట్టుకుని భరతుడు నించుంటాడు. నువ్వు చేసిన అవివేకమైన పని వల్ల ఇది భరతుడితో ఆగలేదు. రాముడికి కొడుకు పుడతాడు, భరతుడికి కొడుకు పుడతాడు. రాముడి కొడుకు దగ్గర భరతుడి కొడుకు చేతులు కట్టుకుని నించుంటాడు. వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా నీ అవివేకంతో శాసించావు. ఇటువంటి మాటలు ప్రబోధం చేస్తే కైకమ్మ మనసు చటుక్కున మారి అంది, పెద్ద కుమారుడికి రాజ్యం ఇవ్వడం ధర్మం కదా, ఇప్పుడు నాకు మార్గం ఏముంది, భరతుడికి రాజ్యం నేను ఎలా తేగలనని అడిగింది. కైకమ్మకి గుర్తులేని 2 వరాల్ని మందర జ్ఞాపకం చేసింది. కోపాగృహంలో పడుకో, నీ ఎందు పరమప్రీతి కలిగిన వాడు దశరథుడు, నీ ఎందు ప్రేమ నటిస్తున్నాడు, కౌసల్యకి ఉపకారం చేస్తున్నాడు, అమాయకురాలివి నీకు తెలియట్లేదు, నువ్వు మేల్కొను, నీ దగ్గరికి వస్తాడు, నిగ్రహించు, 2 వరాలు అడుగు. ఏం కావాలని అడుగుతాడు. నీకు 2 వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేసేంత వరకు హఠం చెయ్యి, చెప్పకు. చిట్ట చివర ఒప్పుకుంటాడు, ఇస్తాను 2 వరాలు, ఏం కావాలని అడుగుతాడు. నువ్వు తల్లడిల్లి నేల మీద పడుకుంటే చూడలేడు. ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు అడుగు 2 వరాలు. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజనజటోధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు నారచీరలు కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. అదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. పట్టిన పట్టు విడువకు, కాళ్ళు పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు, బతిమాల్తాడు. ఎందుకో తెలుసా, నీ భర్త తేనె పూసిన కత్తి. పైకి నీతో ప్రియంగా ఉంటాడు, లోపల కౌసల్యకు ఉపకారం చెయ్యాలని చూస్తుంటాడు. కావాలంటే చూడు రాత్రి ఏం చేస్తాడో. అదే తలకెక్కింది. మందర మాట్లాడింది, కైకమ్మ మనసు మారిపోయింది. కైకమ్మ మనసు మారి 2 వరాలు అడిగింది. శ్రీరామాయణం తిరిగిపోయింది కథ. ఎంతో సంతోషంగా ఉన్నటువంటి అయోధ్య నగరం మొత్తం కదిలిపోయింది. అందుకే మహర్షి అయోధ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి శ్లోకాన్ని గచ్చత అంటూ మొదలుపెట్టారు. గచ్చతా మాతులకులం భరతేన తదానగ అంటూ. గచ్చత అంటే వెళ్ళిపోయెను. ఒక్క అయోధ్యకాండలో మందర మాట విన్న కారణం చేత దశరథ మహారాజు గారు వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. సీతమ్మ తల్లి అడవులకు వెళ్ళిపోయింది. కౌసల్య సుమిత్ర కైకేయీల యొక్క 5వ తనం వెళ్ళిపోయింది. సింహాసనం అయోధ్య నుంచి నందిగ్రామానికి వెళ్ళిపోయింది. భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోయాడు.
శత్రుఘ్నుడు భరతుడితో వెళ్ళిపోయాడు. అన్నీ వెళ్ళిపోయాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పద్మనాభాయ నమః. ఉన్నది ఒక్కటే అయినా అజ్ఞానంతో వస్తువునందు భేదం గోచరిస్తూ ఉంటుంది. అందువల్ల మన ముందు కనిపించే ఈ పదార్థాలన్నీ అన్ని కాలాల్లోనూ ఏకరూపంగా ఉన్నాయి అనేటువంటి భ్రాంతి కలుగుతూనే ఉంటుంది. కలలో కూడా జాగ్రత్త నిద్ర అనే అవస్థల అనుభవం కలుగుతూ ఉంటుంది కదా. కళ అంటున్నప్పుడు అవి సత్యాలే అని భ్రమ కొనసాగుతుంది. అంటే కళ కంటున్నప్పుడు కూడా కళ అంటూనే కళకంటున్నప్పుడు కూడా అవి ఆ కళలో అంతా సత్యాలే అనిపిస్తుంది కదా. ఆ భ్రమ కొనసాగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ జగత్తు దాని యందలి వ్యక్తి యొక్క జీవితము, ఆ జీవితాన్ని నిర్దేశించే విధి నిషేధములు అవే అనేటువంటి ఈ సర్వమంతా అజ్ఞాన కాలంలో వాస్తవములే అన్నట్లుగా అనుభవానికి వస్తూ ఉంటాయి. ఆత్మ యొక్క 3 అద్వైతాలకు అంటే భావాద్వైత, క్రియాద్వైత, ద్రవ్యాద్వైతములను మననం చేసే సాధకుడు ఆత్మనిష్ట యొక్క అనుభవంతో అనుభవానికి వస్తూ ఉంటాయి. ఆత్మ యొక్క 3 అద్వైతాలను అంటే భావాద్వైత, క్రియాద్వైత, ద్రవ్యాద్వైతములను మననం చేసే సాధకుడు ఆత్మనిష్ట యొక్క అనుభవంతో జాగ్రత్త, స్వప్నము, నిద్ర లేదా జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే 3 స్వప్నాలను తొలగించుకుంటాడు. అంటే ఈ అవస్థలకు అతీతమైన ఆత్మతత్వమునందు నిష్టను కలిగి ఉంటాడు అని. కనుక కనిపించే భేదము వాస్తవం కాదు. వస్త్రము నూలు వంటి కార్యకారణం భేదం అనిపిస్తూనే ఉంది, కానీ నిజం కాదు. కార్యకారణముల యందు కనిపించే భేదము రెండవది లేని తత్వమందు లీనమవుతుంది. ఈ దర్శనము భావాద్వైతము అనబడుతున్నది. మనం మనోవాక్కుల యమములు అంటే చేసే కర్మలన్నిటినీ సాక్షాత్తుగా పరబ్రహ్మయందు సమర్పించటమే క్రియాద్వైతము అనబడుతుంది. సాధకుడి దృష్టిలో తాను, తన భార్య, తన సంతానము, తన బంధువులు మొదలైన వారికి, ఇతరులైన సకల ప్రాణులకు అర్థకామములు విషయంలో నాది పరాయి అనే తేడా లేదు అనే దృష్టి ఏదైతే ఉన్నదో అది ద్రవ్యాద్వైతము. ఈ ద్రవ్యాద్వైతము పదార్థాలకు సంబంధించిన ఏకత్వము అని పడుతుంది. ఏ ఉపాయంలో ఎక్కడి నుండి పొందబడిన ఏ వస్తువు ఏ వ్యక్తికి ఏ దేశకాలములోనూ నిషిద్ధం కాదో ఆ వస్తువుతోనే ఆ వ్యక్తి తన పనులను నిర్వహించుకోవాలి. ఆపదల సందర్భంలో తప్ప ఆ వ్యక్తి ఇతర నిషిద్ధ పదార్థాల జోలికి పోకూడదు. భగవంతుడిని భక్తితో ఆరాధించే మానవుడు ఇటువంటి కర్మలను వేద విహితములై ఇతర కర్మలను చేస్తూ గృహస్థాశ్రమంలోనే అక్కడే ఉన్నా కూడా అతడు ఈశ్వరుడి స్వరూపాన్ని పొందుతాడు అని చెప్పి నారదుడు ఇలా పలికాడు. ఓ ధర్మరాజా, రాజులు, దేవతలు కూడా విడిపించుకోలేనటువంటి ఆపదల నుండి మీరు మీ ప్రభువైన శ్రీకృష్ణుని సహాయంతో గట్టెక్కారు. నువ్వు ఆయన పాదాలను సేవించావు. ఆసక్తితో దిగ్గజాలను జయించి
ఆ శక్తి ఉందే, స్వామి ఇచ్చినటువంటి శక్తి, ఆ శక్తితోనే మీరు దిగ్గజాలను జయించింది. అనేక యజ్ఞాలను ఆచరించావు. గడిచిపోయిన మహాకల్పంలో పూర్వజన్మంలో నేను ఉపబర్ణుడు అనే పేరు గల గంధర్వుడు. అప్పుడు నేను గంధర్వుల్లో గొప్పవాడిగా ఉండేవాడిని. రూపము, సౌకుమార్యము, మధుర భాషణము, పరిమళభరితుడై ఉండటం అనే లక్షణాల వల్ల నేను స్త్రీలకు ఎంతో ప్రియమైన వాడిని అయ్యాను. అన్ని కాలాల్లోనూ అత్యధికమైన భోగాశక్తితో గర్వించి ఉండేవాడిని. ఒకనాటి దేవతల సత్రయాగంలో శ్రీహరి గాథలను గానం చేయటం కోసమై గంధర్వులను, అప్సర గణాలను, ప్రజాపతులను ఆహ్వానించారు. ఆ ఆహ్వానం సంగతి తెలిసి నేను తెలుసుకొని ఎట్లనో చుట్టుముట్టిన ఆ స్త్రీలందరితోనూ కలిసి హాయిగా విలాస గీతాలను పాడుకుంటూ అక్కడికి వెళ్ళాను. ఆ అవహేళన చూసి ప్రజాపతులు కోపించి, అపరాధం చేసిన నువ్వు వెంటనే సంపదలన్నిటినీ పోగొట్టుకొని శూద్రుడివైపోవని శపించారు. వెంటనే నేను ఒక దాసీకి పుత్రుడిగా జన్మించి ఆ జన్మలో కూడా బ్రహ్మవేత్తలను సేవించాను. ఆ సేవ యొక్క ప్రభావంతో మరుజన్మలో బ్రహ్మదేవుడికి పుత్రుడనై జన్మించాను. ధర్మరాజా, నేను నీకు పాపాలను నశింపజేసే గృహస్థుల ధర్మాన్ని వర్ణించాను. దీనిని పాటించే గృహస్థులు సన్యాసులు పొందేటువంటి గతిని, మోక్షాన్ని సులువుగా పొందుతారు. ఓ రాజా, మానవలోకంలో మీరు ఎంతో భాగ్యవంతులు. రహస్యమైన పరబ్రహ్మ మనుష్య రూపంతో మీ ఇంటి యందు నివసించి ఉన్నాడు. కనుకనే లోకాన్ని పావనం చేసే మహర్షులు మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. మహాత్ములు బ్రహ్మానందం యొక్క అనుభూతిని అన్వేషిస్తూ ఉంటారు. ఆ ఆనందం వచ్చేటువంటి ఆనందంలో ఉపద్రవములు లేవు. ఆ పరబ్రహ్మయే మీకు ప్రీతిని, మేలును కలిగించే శ్రీకృష్ణుడు. ఇది నిజం. ఆయన మీకు మేనమామ కొడుకు మాత్రమే కాకుండా మీ ప్రాణము, గురువు కూడా అయి ఉన్నాడు. ధర్మరాజా, కృష్ణుడు ఎటువంటి రూపంతో ఉన్నాడు? ఇక మీతో పూజించబడే ఆయన మీ ఆదేశాన్ని కూడా పాటిస్తాడు. భక్త పాలకుడైన ఆ శ్రీకృష్ణ స్వరూపాన్ని సాక్షాత్తుగా రుద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన వారు కూడా తమ బుద్ధితో ఇది అని వర్ణించలేకపోయారు. ఆయనను మౌనపూర్వకమైనటువంటి భక్తితో మరియు సకల కామన పరిత్యాగంలో నిష్కామంగా ఆరాధించాలి. ఆయన మనందరిపై ప్రసన్నుడనుగాక అని నారద మహర్షి చెప్పినటువంటి మాటలను ధర్మరాజు విని ప్రేమతో ఆయనను పూజించి శ్రీకృష్ణుని కూడా పూజించాడు. నారద మహర్షి ఆ పూజలను స్వీకరించి శ్రీకృష్ణుడు ధర్మరాజుల వద్ద సెలవు తీసుకొని వెళ్ళాడు. శ్రీకృష్ణుడే పరబ్రహ్మ అనేటువంటి మాట విని ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఓ పరీక్షణ్ మహారాజా, ఏ వంశంలో దేవతలు, అసురులు, మానవులు మొదలైన చరాచర ప్రాణులు జన్మించాయో అటువంటి దక్షుని పుత్రికల వంశాలను నీకు వేర్వేరుగా వర్ణించి చెప్పాను అన్నాడు శ్రీ శుక మహర్షి. ఇంతటితో 7వ స్కందములోని 15వ అధ్యాయము సమాప్తము. 7వ స్కందము సమాప్తము. హరే కృష్ణాయ నమః.